బెండకాయ కారం ఫ్రైకి కావలసినవి మనకు అన్నీ పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు. ఒక్కటే ఉల్లిగడ్డ తీసుకోవాలండి, ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోకూడదు, అంత ముద్ద ముద్దలాగా అవుతుంది. బెండకాయలు నేనైతే ఒక 1/2 కేజీ బెండకాయ తీసుకున్నానండి. సిమ్ములో పెట్టుకొని ఒక టీ స్పూను ఆయిల్ వేసుకున్నానండి. జీలకర్ర, మిర్చి, మినపప్పు ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. చాలా ఫ్రై చేసుకోకూడదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకుతోటి టేస్ట్ వస్తుందండి. బాగా ఎక్కువ వేయించకూడదండి, మాడిపోతాయి. చాలు, ఇంతవరకు వేయించుకుంటే చాలా సరిపోతుందండి. ఇవన్నీ వేయించుకున్నానండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మనం తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకలాగా పౌడర్ చేసుకోవాలి. చాలా మెత్తగా అయ్యేసరికి అంత పౌడర్ ఇది అవుతుంది. ఒక టీ స్పూను ధనియాలు కూడా వేయించుకోవాలండి. నేను ధనియాల బదులు ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి ఉన్నది వేస్తున్నానండి. సాల్ట్ వేసుకొని ఇంకొకసారి మిక్సీ కొద్దిగా ఒకసారి తిప్పుకోవాలండి, అంతేను. ఇందులోనే ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువనే పడుతుందండి ఆయిల్, ఫ్రై చేయాలి కదండి బెండకాయలు. నేను 3 కొంచెం పెద్ద సైజు టీ స్పూన్ తోటి 3 టీ స్పూన్లు వేసుకున్నానండి ఆయిల్. ఆయిల్ వేడయిందండి. మనం కొంచెము స్టవ్ కొంచెం హై మీదనే పెట్టుకొని వేయించుకోవాలండి. సిమ్మి మీద పెట్టొద్దండి. సిమ్మి మీద పెట్టేసరికి మనకు ఏమవుతుందంటే అంత బెండకాయలు నీరు లాగా వచ్చినట్టు ఇదవుతుంది. అందుకే కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఫ్రై అయినాయండి. నేను ఒక ప్లేట్లో బెండకాయలు తీసుకుంటున్నాను. ఆయిల్ ఉంటుంది కదండి మనకు, ఈ ఆయిల్లో ఒక 3 పచ్చిమిర్చి నేనైతే కట్ చేసుకొని వేసుకుంటున్నానండి నిలువుగా. నేనైతే 2 కట్ చేసుకున్నానండి. మీరు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళైతే మీరు 3 కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే 2 కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఇట్లా నిలువుగా కట్ చేసుకోవాలి. మనము ముక్కలుగా కట్ చేసుకోకూడదు. నిలువుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలండి.
నేను కొన్ని పల్లీలు ఇందులో వేసి వేయించుకుంటున్నానండి. మనకు తింటుంటే పల్లీలు చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేస్తున్నాను. ఒక రెబ్బ కరివేపాకు వేస్తున్నాను. ఇవి మనకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. మనం ఇందాక కొంచెం బరకగా ఇలా బరకగా ఉండాలండి. చాలా మెత్తగా చేసుకోవద్దు పౌడరు. ఇందాక మనం చేసుకున్న పౌడరు ఇందులో వేసుకుంటున్నానండి. ఇది రెడీ అయిపోయిందండి. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. కొంచెము సన్నగా తరిగి కొత్తిమీర కూడా మీరు పైన చల్లుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా ఇష్టంగా తింటారండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసి చూసి కామెంట్ పెట్టండి ఎలా ఉంది మాకు.